ఎన్నికల సందర్భంగా అరాచకాలు సృష్టించిన కేసుల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి తాత్కాలిక ఊరట లభించింది. ఆయనపై నమోదైన 4 కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 13 వరకు పొడిగించింది. గురువారం బెయిల్ పిటిషన్లపై వెకేషన్ బెంచ్ ప్రాథమిక విచారణ జరిపింది. అప్పటికే రాత్రి 10 దాటడం, పూర్తిస్థాయి వాదనలు వినేందుకు సమయం లేకపోవడంతో ఇరుపక్షాల న్యాయవాదుల సమ్మతితో కోర్టు విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల రోజు మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయి గేటు పోలింగ్ బూత్ లో ఈవీఎంను బద్దలు కొట్టిన వ్యవహారంతో పాటు మరో 2 హత్యాయత్నం కేసులు పిన్నెల్లిపై నమోదైన విషయం తెలిసిందే. పోలీసుల తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ పిన్నెల్లిపై నమోదైన కేసుల్లో 2లో 7 ఏళ్లకు పైబడి శిక్ష విధించేందుకు వీలుందన్నారు. మరోవైపు పిన్నెల్లి అరెస్టుపై రాత్రి వరకు ఉత్కంఠ కొనసాగింది. బెయిల్ పొడిగిస్తూ రాత్రి హైకోర్టు ఉత్తర్వులు వెలువడ్డాక పరిస్థితి సద్దుమణిగింది. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కోడ్ ను ఎత్తివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న రాత్రి ఎన్నికల కోడ్ ముగిసినట్టు పేర్కొంది. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి కోడ్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు పల్నాడుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మళ్లీ అల్లర్లు చెలరేగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఏపీ మంత్రివర్గంలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రాధాన్యం ఉన్న బాధ్యతలు ఆయనకు అప్పగించేందుకు టీడీపీ అధినేత నిర్ణయించినట్లు సమాచారం. ఎన్డీఏ విజయంలో లోకేష్ కీలక భూమిక పోషించిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు సుదీర్ఘ పాదయాత్రతో రాష్ట్రమంతా పర్యటించారు. ఓ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచాక మంత్రివర్గంలో చేరడం కన్నా పార్టీ పరంగా బాధ్యతలు తీసుకుంటానని ప్రకటించారు. ఓట్ల లెక్కింపు అనంతరం మరోసారి మీడియాతో మాట్లాడుతూ తనకు పార్టీ నిర్ణయం దిశాధార్యమన్నారు. మంత్రివర్గంలో లోకేష్ పాత్రపై ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బయట ఉంటే కీలక విధాన నిర్ణయాలు, వాటి అమల్లో లోకేష్ కు భాగస్వామ్యం ఉండదన్న ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారట. లోకేష్ గతంలో ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి ప్రభుత్వంలో మరింత కీలక బాధ్యతలు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి ఢిల్లీకి బయలుదేరారు. తాను వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ నిలిపివేయడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రాఫిక్ ను ఆపి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని అధికారులకు సూచించారు. పోలీసులు ప్రజా సేవకులుగా మారాలంటూ పేర్కొన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా ట్రాఫిక్ ను ఆపవద్దని చంద్రబాబు నిన్ననే అధికారులకు సూచించారు. చంద్రబాబు ఆదేశాలను ఆయన భద్రతా సిబ్బంది, గుంటూరు, విజయవాడ పోలీస్ ఉన్నతాధికారులకు తెలిపారు. ఈ రోజు రాత్రి ఆయన టీడీపీ ఎంపీలతో కలిసి ఢిల్లీకి బయలుదేరారు. ఈ రోజు పోలీసులు మళ్లీ ట్రాఫిక్ ను ఆపేశారు. దీంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్డీఏ పక్షాల భేటీలో తమ ఎంపీలతో కలిసి చంద్రబాబు పాల్గొనబోతున్నారు.